హాయ్ బిజినెస్ బడ్డీస్. మనం పార్ట్ 1లో ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేసాం. దాని సొల్యూషనే ఈ పార్ట్లో డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పార్ట్ 1 చూసేసిరండి. మనం ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాం. నేను సొల్యూషన్ ఏమి ఇచ్చానంటే కంపెనీతో నేను చెప్పిన మాట, మనది ఒక ఫార్మింగ్ బేస్డ్ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్. అంటే మన ఆర్గనైజేషన్లో మనం హైయెస్ట్ రిటర్న్స్ ఇవ్వడం ద్వారా అట్రాక్ట్ చేయడం కన్నా ఒక రీజనబుల్ రిటర్న్స్ ఇస్తూ ట్రస్ట్ తోటే వాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మొదట నేను కన్విన్స్ చేశాను. ఆ తర్వాత నేను ఇచ్చిన గైడెన్స్, మనం ఫస్ట్ ఇయర్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చి ఆ తర్వాత లెస్ రిటర్న్స్ ఇస్తే కనుక పబ్లిక్ ఈ ప్రాసెస్ని బిలీవ్ చేయరు. దానికి మన సొల్యూషన్గా ప్రతి ఇయర్ ఒక సేమ్ ఇన్కమ్ ఇచ్చేలాగా, అంటే ఫస్ట్ ఇయర్ 12% లీజ్ ఇన్కమ్, 12% అప్రిషియేషన్. సెకండ్ ఇయర్ కంటిన్యూ అయితే 12% లీజ్ ఇన్కమ్, 12% అప్రిషియేషన్. అప్పుడు కస్టమరు రిలయబుల్గా ఫీల్ అయ్యి, ట్రస్ట్ ఫీల్ అయ్యి ఖచ్చితంగా మనతో ట్రావెల్ అవుతారు ఫర్ లాంగ్ టర్మ్. సో దీనివల్ల క్విట్ అయ్యే పర్సంటేజ్లు కూడా తగ్గుతాయి. దానివల్ల మన బిజినెస్ చాలా గ్రో అవుతుందనే నేను వాళ్ళకి గైడ్ చేశాను. స్టార్టింగ్లో వాళ్ళు దీన్ని నమ్మలేదు. అంటే ఇంత హై రిటర్న్స్ ఇస్తున్న మనము రిటర్న్స్ని తగ్గిస్తే సేల్స్ పడిపోతుందని భయపడ్డారు. బట్ స్లోగా వాళ్ళు నన్ను బిలీవ్ చేసి ఈ అమెండ్మెంట్ని ఇంప్లిమెంట్ చేశారు. స్లోగా పబ్లిక్ మమ్మల్ని ట్రస్ట్ చేశారు. సేల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. మేము అంతకుముందు కంటే కూడా ఈ పాలసీని తీసుకొచ్చిన తర్వాత చాలా ఎక్కువ సేల్స్ చేయగలిగాం. ఇప్పటికీ ఇదే మోడల్లో ఆ కంపెనీ ఈ బిజినెస్ని చేస్తూ ఉంది. ఇప్పుడు 10 times ఎక్కువ టర్నోవర్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది. ఇలాంటి బిజినెస్ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.